నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ధరణి, భూభారతి ఈ రెండు ఒకే రకమైనటువంటి సమస్యల్ని నివృత్తి చేసేటువంటిది కార్యక్రమమే అయినా ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉంటాయి. రైతన్నలు సమస్యలను నెరవేర్చే దిశగానే పాకులాడుతుంటాయి. అలాంటిది ముఖ్యంగా ధరణి అంటేనే, భూభారతి అంటేనే భూములు వాటి మీద ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడానికనే అటు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఆర్డీఓలు నిరంతరం కృషి చేస్తుంటారు. మరి ఆ దిశగా గత 10 ఏళ్ల పాటు ఇదే అనేక రకాలైనటువంటి సమస్యలతోటి అటు అధికారుల చుట్టూ, తహసీల్దార్లు, కలెక్టర్ల చుట్టూ తిరిగి సమస్యల్ని చాలా వరకు నివృత్తి చేసుకోలేక అట్లాగే ఉండిపోయి ట్రిబ్యునళ్లలో, అటు కోర్టు కేసులలో తగాదాల్లో ఉంటూ బెంబెలెత్తిపోతున్నటువంటి చాలామంది రైతన్నలు ఈరోజు ఉన్నారు. ఇప్పటికీ కూడా పరిష్కారంకి నోచుకునేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి ధరణిలో జరిగినటువంటి అవకతవకలతోటి ఇప్పటికీ ఎంతోమంది రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కూడా చాలా ఉంది. సో వీటన్నిటినీ ఈనాడు ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్కి ప్రజాభవన్లో అనేక రకాలుగా తమ సమస్యల్ని విన్నవించుకున్నారు, గోడును వెళ్ళబోసుకున్నారు. అయినా కూడాను ఇప్పటికీ తమ సమస్యలను పరిష్కరింపబడ్డాయా అంటే ఇంకనూ కాలేదు. అంతంత మాత్రమే జరుగుతున్నా కూడాను అధికారులు వాటికి సహకరించక కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహిస్తూ వారి యొక్క ఓపికను పరీక్ష పెడుతున్నటువంటి తీరు ఇంకా కనబడుతుంది. సో ఏది ఏమైనా సరే ధరణికి సంబంధించినటువంటి బిల్లు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొస్తుంది. రైతన్నల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి జరిగే అన్యాయాలను నివృత్తి చేయాలి, వారి కోసం ఏదైనా చేయాలనేటువంటి తలపుతోటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతన్నలకు, అటు ప్రజలకు అందరికీ సౌకర్యంగా ఉండాలనేటువంటి తలంపుతోటి చేసిందే ఈ ధరణి. సరే, ఓకే, ధరణి తర్వాత దానికి ఏమేమి జరిగింది, ధరణితోటి తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత కూడాను అసలు భూముల సమస్యలు పరిష్కరింపబడ్డాయా లేదా ఇంకా ఎక్కడికక్కడనే ఉన్నాయా అనేది మనం ఇక్కడ చూద్దాం. ప్రస్తుతం దిశ పేపరు స్పెషల్గా రాసినటువంటి ధరణితో రెట్టింపైన అవినీతి అంటూ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. దానికి సంబంధించింది ఏంటో ఒకసారి చూద్దాం. చట్టం వచ్చాకే పెరిగిన లంచాల రేటు, విఆర్ఓ వ్యవస్థ రద్దుతో బలైంది సామాన్యులే. ఇక మధ్యవర్తులు, అధికారుల చేతుల్లోనే బందీ అయింది ధరణి. కలెక్టర్లు, సీసీఎల్ఏకి పాకిన అవినీతి మకిలి, వేల నుంచి లక్షలు, కోట్లకు చేరిన భూదందా, ప్రతి పనికి రేటు, తిరస్కరణకు చూపని కారణాలు. సో ఇవి హైలైటెడ్ వర్డ్స్, స్టేట్మెంట్స్, ఇంకేమైనా అనొచ్చు. ఇవి హైలైట్గా మనకు నిత్యం కనబడుతుంటాయి. ఎక్కడ చూసినా ఏం చేసినా ఇవి హైలైట్స్. సో కలెక్టర్లు, సీసీఎల్ఏకి పాకిన అవినీతి మకిలి. సో కలెక్టర్లు ఇక వారి చేతిలో ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ అంటేనే కలెక్టరేట్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే, అవినీతితోటి నిండిపోయిందని అంటే ఇక ప్రజలకు వాళ్ళు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారో ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైన స్థితి కలెక్టరేట్లలో నెలకొన్నది అని అంటే ప్రజల గోడు నేరుగా పోయి సీఎంకే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపురించబోతుంది అన్నట్టుగా తెలిపేటువంటిదే ఈ వార్త కథనం. ఇక మధ్యవర్తులు, అధికారుల చేతుల్లోనే బందీ అయింది ఈ ధరణి. అధికారులు, మధ్యవర్తులు వీళ్ళ చేతుల్నే, అంటే వీళ్ళని దాటి అది ఇక ముందుకు పోదిగా. అది పోవాలి అని అంటే డబ్బులు, కాసుల వర్షం కురిపించాల్సిందే. ఆ తర్వాత ఆ ఫైల్ ముందుకు వెళ్లాల్సిందే. సో ఈ రకంగా పేదోడికి, బక్కోడికి జరగని న్యాయం ఉన్నత వర్గాలకే దక్కింది ఆ ధరణి. సో ఇది మధ్యవర్తులు, అధికారుల చేతుల్లో పూర్తిగా బందీ అయిందని చెప్పడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. గతంలో వార్తాపత్రికలు, మీడియాలో అనేక సందర్భాలు వచ్చినటువంటి కథనాలే అవి నిదర్శనం. అట్లాగే చట్టం తెచ్చాకే పెరిగిన లంచాల రేటు కూడాను చట్టం వచ్చినాకే పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇక విఆర్ఓ వ్యవస్థ రద్దుతోటి బలైంది సామాన్యులే. ఇక సామాన్యులకే ఎక్కడ చూసినా అన్యాయం, వారికి న్యాయం జరుగుతుందనేది కలలో మాటనే. సో విఆర్ఓ వ్యవస్థ ఉన్నట్టయితే ప్రతి అణువు, ప్రతి చోట ఏ మూలకు ఎంత గవర్నమెంట్ భూమి ఉంది,
ప్రైవేటు భూమి ఉంది, రైతన్నది ఎంతవరకు ఉంది అనేది హద్దులు అన్నీ సక్రమంగా తెలిసేటివి. ఇప్పుడు అలాంటిది తెలిసేటువంటిది లేదు, చూపేటువంటి నాతుడే లేడు. అధికారుల దగ్గర లెక్కలు కూడా సక్రమంగా లేవు. అవి ఉన్నట్టయితే అవి వారి యొక్క ఖజానాలోనే బందీ అయిపోతాయి, పేదల వరకు రానే రావు. ఇక మీ ఆఖరికి చెప్పేది ఏంటంటే మీ స్థలము, మీ జాగా, మీ భూమి లేనే లేదు అనేటువంటిది పరిస్థితి అంతవరకు కూడా తీసుకొచ్చేటువంటిది కనబడుతుంది. సో అన్నీ అవకతవకలే. గతంలో చూస్తే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సైతం భూముల అక్రమాలకు కూడా పాల్పడినటువంటి దాఖలాలకు సంబంధించినవి కూడా మనం వార్తల్లో చూసాం కూడాను. ఇప్పుడు ఇంకను కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించింది కూడా ఇక్కడ చూడొచ్చు. సో వేల నుంచి లక్షలు కోట్లకు చేరిన భూదందా, ప్రతి పనికి రేటు, తిరస్కరణకు చూపని కారణాలు. ఇక ఆ ఫైలు ఆర్జీ పెట్టుకున్నారంటే దానికి తగిన సమాధానం చెప్పకుండా తిరస్కరణకు గురైపోతుంది. ఇక దానికి కారణాలు చెప్పరా నాయనా అని అంటే చెప్పడానికి 10 రకాల కారణాలు, అంటే అసలైన కారణం చెప్పమంటే ఎన్నో రకాల కొర్రీలు పెట్టి దాన్ని పక్కకు నెట్టేస్తారు. సరిగ్గా సీట్లో అందుబాటుని పరిస్థితి కూడా కనబడుతుంటుంది. సో ఇది ప్రతి మనిషి, రైతన్న మొదలుకొని సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటువంటి సమస్యలే ఇగో ఈ రకంగా ఉంటాయి. సో దానికి సంబంధించి రాష్ట్రంలో అవినీతి పెచ్చిమీరుతున్నది, దళారీ వ్యవస్థ రాజ్యం ఏలుతున్నది, సామాన్యుడికి పని అవుతుందన్న గ్యారంటీ లేదు, అవినీతి స్థాయి ఇప్పుడు ఎంత అన్నది మాట్లాడుకోవాల్సిందే. ప్రధానంగా భూముల విషయంలోనూ అత్యధికంగా వినిపించే పదమే లంచం. ఇప్పుడు అది ధరణికి ముందు, ధరణి తర్వాత అవినీతి స్థాయి ఎలా ఉందో చర్చించాల్సిందే, అప్పుడు చేతులు తడపాల్సిందే. ఇప్పుడు తప్పని పరిస్థితి. దానికి సాక్ష్యం దరఖాస్తులు పెట్టుకున్న వారిని అడిగితే వాస్తవాలన్నీ బయటికి వస్తాయని చెప్పేసి రాశారు. ఇవి మనసులో మెదిలినటువంటి మాటలు కాదు, యథార్థంగా సామాన్యులు బక్కచిక్కిన వాళ్ళు ఆ రకంగా అధికారుల యొక్క దురాఘాతాలకు బలైపోయిన వారి యొక్క మాటలని చెవిలో పెట్టుకొని మనసు మీదకి తీసుకొని అక్షరాలతోటి రాసినటువంటిది ఇది. వాటికి రూపం ఇచ్చి పేపర్ మీద తెరకెక్కించినటువంటిది. సో ఏసీబీ పట్టుకున్న ఉదాంతాల్లో విషయం తీవ్రత అవగతమవుతుంది. గతంలో చాలాసార్లు ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి సందర్భాలు అన్నీ భూదందాల కేసులే. సో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామ స్థాయిలో ఒక ఉద్యోగి అవసరమే లేదంటూ మొత్తం వీఆర్ఓ వ్యవస్థని రద్దు చేశారు. దానికి మరో కారణంగా వీఆర్ఓలు అవినీతి పాల్పడుతున్నారని, ఒకరి భూమిని మరొకరి పేరిట రాసేస్తున్నారని అప్పటి ప్రభుత్వం ప్రకటించేసింది. సో ఎవరైతే ముట్ట చెప్పారో వారి పేర్లను మార్చి ఇబ్బందులకు గురి చేశారంటూ అవినీతి బట్టను కాల్చి పారాల్సిందే, అవినీతి బట్టను కాల్చి వాళ్ళ మీద వేసేశారు. సో నిజంగానే అప్పుడు అవినీతి అలా ఉంది. ఎక్కడ ఎవరు డబ్బులు తీసుకోకుండా రైతులకు పనులు చేసి పెట్టారని చెప్తే నవ్వుకుంటారు కూడా. సో అయితే ఇప్పుడు ఏ మేరకు తీసుకొని పని చేశారు అన్నది పరిగణలోకి తీసుకోవాలి. అలాగే 2017 భూ రికార్డుల ప్రక్షాళన కనుక పూర్తయిన తర్వాత జరిగిన లోపాలు ఎన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారు, దానికి కారణాలు ఏమిటి, ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు, ఎంత ఇచ్చి పని చేయించుకున్నారు, ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశమే. రికార్డులను డిజిటలీకరణ చేస్తామని చెప్పి, సో అవినీతికి చేస్తామని సక్రమంగా ఉంటే ఈ అవినీతికి కారణాలు ఏమిటా అనేది చెప్పి అన్వేషించాల్సిందే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో అవినీతి పెరిగిందా లేక తగ్గిందా అని అడిగితే కనుక 100కి 90% అవినీతి పెరిగిందనేటువంటి సమాధానమే వస్తుంది. ధరణికి ముందు ఏసీబీ కోర్టు కేసులో చూస్తే కనుక వేళ్ళు లంచం తీసుకుంటూ పట్టుబడ్డవారు ఇప్పుడేమో లక్షల్లో స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నటువంటి పరిస్థితి. అసలేం జరిగింది ధరణికి ముందు తర్వాత భూపరిపాలన మీద ధరణి ఫోకస్ చేసింది స్పెషల్ డెస్క్ దిశ. సో మొత్తం మీద ఏంటి ఎలా జరిగింది అనేది, ఏ రకంగా జరుగుతుంది, ధరణి ముందు ధరణి తర్వాత, అప్పుడు వేలల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి మారినటువంటి పరిస్థితి. సో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకొని 1952లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగమైన తెలంగాణ ప్రాంతీయ మండలి
సో ఏర్పాటు భూగరిష్ట పరిమితి చట్టం 1973, వామపక్ష పోరాటం, ఇలా పేరేదైనా భూమి కోసం భుక్తి కోసం దున్నే వాడిదే భూమి అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కథనాన్ని తీసుకువచ్చింది దిశ. సో గ్రామస్థాయి వ్యవస్థ కూడా అనివార్యమంటూ అది కూడా రాశారు. సో లక్షలకు చేరినటువంటి లంచాలు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి తెలిపేటటువంటిది. సో మొత్తానికి లంచాలతోటి నిండిపోయింది ఈ రాష్ట్రంలో. తెలంగాణలో భూదందా అంటే ధరణి పేరుతోటి ధరణిలో ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేయాలంటే వేల నుంచి లక్షలకు మొదలైపోయింది. ఇప్పటి వరకు అది ఏసీబీ దాడులో కనుక పట్టుబడింది కేవలం పూర్తి స్థాయిలో చూస్తే ఓన్లీ భూదందాకు సంబంధించినటువంటి భూ సమస్యలకు సంబంధించినటువంటి కేసుల్లో డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వారివే ఎక్కువ కనిపిస్తాయి. సో దానికి సంబంధించి పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరెవరు ధరణి పోర్టల్ కాలంలో ఏసీబీకి దొరికినటువంటి కేసులు ఏంటనేది ఇక్కడ ఒకసారి క్షుణ్ణంగా చదువుదాం, ఒకసారి చెప్తాను వినండి. రెవెన్యూ రికార్డు ప్రక్షాళన తర్వాత కాజీపేట నాయబ్ తహసీల్దార్ అనిల్ కుమార్ ఒక భూమి హక్కుల ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏకంగా 6 లక్షలు ఇస్తేనే పనవుతుందని మొండికేసి అందుకు సమానమైన ఖాళీ బ్యాంకు చెక్కులు అర్జీదారు నుంచి తీసుకొని ఏసీబీకి పట్టుబడ్డటువంటి విషయం అదొకటి పాయింట్ గమనించాలి. నెక్స్ట్ 2019 జూలైలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రికార్డులో లేని భూమిని యజమానికి పాస్బుక్ జారీకి మొత్తం ప్యాకేజీ 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఒక మధ్యవర్తి ద్వారా 30,000 తీసుకుంటూ పట్టుబడ్డగా అనంతర సోదాలో ఆమె ఇంట్లో 93 లక్షలు లెక్కలో లేని నగదు వెలుగు చూసింది. సో నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ది ఏ రకంగా పట్టుబడ్డారో చూద్దాం. ఇక్కడ 2020లో ఫిబ్రవరి నాగర్ కర్నూలు కలెక్టరేట్ నాయబ్ తహసీల్దార్ జయలక్ష్మి 13 లక్షలు డిమాండ్ చేసింది. 10 లక్షలకు బేరం కుదుర్చుకుంది. మొదటి వాయిదా కింద ₹1,00,000 తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. సో నెక్స్ట్ 2020 జూన్లో షేక్పేట్ తహసీల్దార్ సుజాత ఒక హైకోర్టుకు సంబంధించి 4,865 చదరపు గజాల భూమికి సంబంధించి ఒక సర్వే నివేదిక సమర్పించడానికి 30 లక్షలు డిమాండ్ చేసింది. అయితే ఆమె తరఫున గిర్దావర్ నాగార్జునారెడ్డి 15 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తహసీల్దార్ సుజాతను అరెస్టు చేస్తే ఇక ఆమె ఆ అవమానాన్ని భరించలేక తట్టుకోలేక భర్త ఓయూ ప్రొఫెసర్ అయ్యి తన అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. సో అనంతరం 2022 సెప్టెంబర్లో ఆమె గుండెపోటుతోటి నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. సో ఇదొకటి. నెక్స్ట్ కేసు చూస్తే 2020లోనే ఆగస్టులో కీసర తహసీల్దార్ నాగరాజు 28 ఎకరాల భూమికి పట్టా జారీ కోసం 2 కోట్లు డిమాండ్ చేస్తే ఏఎస్ రావు నగర్ వద్ద తన నివాసంలో సుమారుగా 1.1 కోట్ల నగదు తీసుకోబోంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత అవమాన భారం భరించలేక ఆయన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. సో మరొకటి ఘటన చూస్తే 2021 ఏప్రిల్లో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు ఒక ఎన్ఓసి జారీ కోసం 5 లక్షలు డిమాండ్ చేసి వాటిని ఆయన మధ్యవర్తిత్వం తీసుకుంటుండగా దొరికిపోయారు. ఆ తర్వాత అందులో 2,000 నోట్లు సుమారుగా 46 కాలుబెట్టడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. మరో కేసు చూస్తే 2021 జూలైలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత ఒక రైతుకి పట్టా పాస్బుక్ జారీ కోసం 2 లక్షలు అడిగారు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సో అలాగే మరొక కేసు చూస్తే 2022లోనే అది కూడాను సెప్టెంబర్లో వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ 40,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ధరణి పిఓబి కేసుల్లో ఆయన సంపాదన సుమారుగా 3 కోట్ల వరకు ఉంటుందని ఆ తర్వాత జిల్లాలో రెవెన్యూ వర్గాల్లో
ఆ వార్తలన్నీ గుప్పుమంటున్నాయి. ఆ రకంగా ఆయన డబ్బు సంపాదించిండు అన్నట్టుగా. అట్లాగే ఆయన కలెక్టరేట్ ఏవోగా ఉన్నప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలు తప్పించుకోవడానికి ఒక ధరణి జిల్లా కోఆర్డినేటర్ని సైతం విధుల నుంచి తప్పించాడని చెప్పేసి అక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఇట్లాగే ఇన్ని రకాల కేసులు అడ్డంగా ఏసీబీకి దొరికిపోయి కేసులో ఉన్నటువంటి వ్యక్తులు మరొక కేసు చూస్తే 2023 ఏప్రిల్లో నాగర్ కర్నూలు జిల్లా చారకొండ తహసీల్దార్ కేతావత్ నాగమణి ధరణి ఆపరేటర్లు 75,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సో నెక్స్ట్ చూస్తే 2023 సెప్టెంబర్లో ఆదిలాబాద్ జిల్లా మాచల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా గిర్దావర్ హనుమంతరావు 14 ఎకరాలకు సంబంధించి 4 పట్టా పాస్బుక్కుల్లో సవరణల కోసం 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఇన్ని రకాలుగా అడ్డంగా దొరికిపోయినటువంటి కేసులు కేవలం సామాన్యులవి భూ సమస్యలు పరిష్కరించండారయ్యా అని అంటే ఈ విధంగా వాళ్ళని నానా రకాలుగా హింసకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఎటు పాలుపోని స్థితిలో అప్పు సప్పు తెచ్చి వారికి చేతులు పెట్టి ఆ సందర్భంలో ఏసీబీ అధికారులకు దొరికిపోయినటువంటి పరిస్థితి. మరొక కేసు చూద్దాం. 2024 జనవరిలో నిర్మల్ జిల్లా కడెం మండలం తహసీల్దార్ రాజేశ్వరి నాయబ్ తహసీల్దార్ చిన్నయ్య ఒక వ్యవసాయ భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ విషయంలో 9,000 తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. సో నెక్స్ట్ కేసు 2024 ఫిబ్రవరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఒక అర్జీదారునికి పట్టా పాస్బుక్లు ఇచ్చే క్రమంలో కలెక్టర్కి నివేదిక సమర్పించడానికి 30 లక్షలు డిమాండ్ చేశారు. ₹1 కాదు, ₹2 కాదు, ఏకంగా 30 లక్షలు డిమాండ్ చేసి చివరికి 10 లక్షల రూపాయలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సో అట్లాగే కరీంనగర్ జిల్లాలో 2024 మార్చిలో జరిగినటువంటి సంఘటన జమ్మికుంట తహసీల్దార్ ఎం రజనీ రెడ్డిపై 3.2 కోట్ల ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. సో ఆ తర్వాత 2024 ఆగస్టులో ఏకంగా రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూకు సంబంధించిన వెంకట భూపాల్ రెడ్డి 14 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి తన సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మదన్ మోహన్ రెడ్డి ద్వారా 8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. తర్వాత 10 కోట్లకి విలువైనటువంటి ఆస్తులన్నీ ఏసీబీ అటాచ్ చేసింది. ఇంతగానము ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి తన నెల సంపాదనతో పోల్చుకుంటే ఆయన తక్కువ కాలంలోనే ఇంతగా డబ్బు ఎలా సంపాదించగలుగుతున్నాడు? అడ్డదిడ్డమైన దారులతోటి సామాన్యులకు అందని రకాల వారికి అర్థం కాని కొర్రీలు పెట్టి వారిని నానా హింసలకు గురి చేస్తూ అడ్డగోలుగా దోపిడీకి దోచుకున్నటువంటి ఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క చిట్టా ఈరోజు దిశాపత్రికలో నిర్భయంగా మొత్తానికి చాలా క్లియర్గా ఇక్కడ రాసేసింది. దీన్ని బట్టే నేను ఇప్పటికే నన్ను ఈ కాసుల కక్కుర్తికి ఆశపడి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతభత్యాలతోటి సరిపెట్టుపోక అత్యాశకు పోయి తమ జీవితాలని నాశనం చేసుకున్నటువంటి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నటువంటి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకో మరో కేసు చూస్తే 2024లోనే డిసెంబర్లో వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డీఓ కార్యాలయం ఆ పాలనా అధికారి దానయ్య సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇట్లా మొత్తానికి చెప్పుకుంటూ పోతే అన్ని కేసులను చాలా వరకు ఇటు ప్రభుత్వ భూముల విషయంలోనే డబ్బులు సామాన్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డటువంటి కేసులే. సో ముఖ్యంగా వీటన్నిటిని నియంత్రించాల్సినటువంటి గత ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి కునుకు నిద్రపోతూ ఇటు అధికారులను ఏమాత్రం పట్టించుకోకుండా సామాన్యుల సమస్యలను కూడాను నీరుగారుస్తూ వారు ఇష్టానుసారంగా దోచుకుంటారని అని అంటూ తెరలేపినటువంటి గత పాలన సర్కార్ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఇటువంటి నీచమైనటువంటి సంఘటనలు ఇప్పుడు యథార్థతంగా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.
అప్పటి గవర్నమెంట్ చేసినటువంటి నిర్లక్ష్య వైఖరికి ఎంతోమంది అన్యాయానికి గురైనటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. డిస్కషన్ చేసుకుంటూ పోతే ఇప్పటికైనాను ప్రభుత్వాధికారులు ఈ లంచాలకు తెగబడకుండా, కేసులకు గురికాకుండా సమగ్రంగా తమకు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతభత్యాలతోటి సరిపెట్టుకుంటూ ప్రజలకు సరైన సేవలు చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవసరం ఉద్యోగం చేయలేని పక్షంలో విధులకు గైర్హాజరీ, తర్వాత వేరే ఇతరత్ర పనులు చూసుకోవాల్సిందే, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏమిటా అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం అంతా ఈరోజు ప్రశ్నిస్తుంది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఈ రకంగా పట్టుబడ్డటువంటి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డటువంటి అధికారుల చిట్టా అంతా ఇప్పుడు తెలిసిపోయింది. ఇకనైనాను ఇక ఇలాంటి సంఘటనలకు పాల్పడితే ఇక ముందు కూడాను చాలా తీవ్రమైనటువంటి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి రేవంత్ సర్కార్ గతంలో కూడాను ప్రకటించింది. ఇకపై నుంచి అధికారుల యొక్క పనితీరు ఎలా ఉంటుందనేది వారికి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే చాలా బాగుంటుందనేసి యావత్తు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రభుత్వ అధికారులు చేసే పనితీరు మీద ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా వారికి ఒక రేటింగ్ వేస్తూ వారికి ప్రమోషన్లను ఆ దిశగానే ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతున్నటువంటి విషయం. సో ఇది ఇవాల్టి ప్రత్యేకంగా దిశ పత్రికలో వచ్చినటువంటి ధరణితో రెట్టింపైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి వార్తా కథనం. చాలా చక్కగా భారీ స్థాయిలో ఆర్టికల్ రాశారు. ఇలాంటి విషయాలను మున్ముందు కూడాను ఇక ముందు కూడాను ఇట్లాంటి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి వార్తలను తెరకెక్కించేందుకు ఇక ముందు కూడాను చాలా స్పీడ్గా ఉంటుందని చెప్పి ఆశిద్దాం.